गाइस वेलकम बैक అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్ గైస్ ఇప్పుడైతే థంబ్‌నెయిల్లో పెట్టిన ప్రకారం సో చాలా బ్యాడ్ న్యూస్ మీ అందరికీ. సో మీరు ఇప్పుడు వరకు వెయిట్ చేశాను, నేను కూడా నైట్ అంతా వెయిట్ చేశాను. ఆల్రెడీ నైటే మీకు అప్డేట్ అయితే చేశాను, డేట్స్ అయితే చేంజ్ అవ్వచ్చు అని చెప్పి. అలాగే డేట్స్ అయితే చేంజ్ అయిపోయాయి. నేను రాత్రి అప్డేట్ ఇచ్చాను 12 వరకు, చూద్దాము 12 తర్వాత వాళ్ళు ఏదో ఒక అప్డేట్ ఇస్తారని చెప్పి. సో వాళ్ళైతే 12 తర్వాత అయితే అప్డేట్ ఇచ్చారు. సో ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను నేను. సో సీట్ అలాట్మెంట్ డేట్స్ అయితే చేంజ్ చేశారు, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ కూడా చేంజ్ చేశారు. అసలు న్యూ అప్డేట్ ఏంటి అని చెప్పి నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకోసం ఇంత కష్టపడి చేసినందుకు ఒక చిన్న సబ్స్క్రైబే కదండి నేను చేసేది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేయండి, నా కోసం లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీకోసం ఇంతలాగా అప్డేట్ ఇవ్వడానికి నేను ఎంత పొద్దున్నే లేచేసి మీకోసం అప్డేట్ ఇచ్చేసి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం. డేట్స్ అయితే ఏం చేంజ్ చేసారు చూద్దాము. సారీ బ్యాడ్ లక్ మీది. సో ఏం చేయలేము మనమైతే, ఇదంతా యాప్సీ వాళ్ళ చేతిలో అయితే ఉంది. సో ఇక్కడైతే చూసుకోండి, ఒకసారి చూపిస్తాను. ఇదైతే మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. చూసుకోండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీకు కనబడుతుందా. సో ఇక్కడ న్యూ అని ఇచ్చారు కదా, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి 20 అని చెప్పి ఇచ్చారు కదా. చూసుకోండి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి 20 అని ఇచ్చారు. సో మీకు అలాట్మెంట్ సీట్స్ అనేవి క్లియర్గా అయితే నేను రివైజ్డ్ షెడ్యూల్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఫస్ట్ కౌన్సిలింగ్ చూసుకోండి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి 20వ తారీఖు అయితే మీకు 20వ తారీఖు అయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ కాలేజెస్ వచ్చి 20 నుంచి 24 వరకు అయితే రిపోర్టింగ్ అయితే చేయాలి. కాలేజ్కి వెళ్ళి మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సో అలాగే కమిన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అయితే 22 నుంచి అన్నారు. సో అది నేను చెప్పాను, అది అప్పుడల్లా అవ్వదు. మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీ నెంబర్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పలానా రోజు కాలేజ్ ఉంటుందని చెప్పి వాళ్ళు మీ వాట్సాప్కి కానీ నార్మల్ మెసేజ్ కానీ చేస్తారు. సో తర్వాత ఏంటి అంటే, తర్వాత వీళ్ళు ఇచ్చిన లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, సెకండ్ కౌన్సిలింగ్కి స్టార్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిద్ది ఏంటి అని చెప్పి వీళ్ళైతే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. వేకెన్సీ పొజిషన్ సబ్మిషన్ టు యాప్సీ. సో ఇంకా ఎన్ని వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకి 27వ తారీఖు అయితే తెలుస్తుంది. ఆ డేటా అంతా వాళ్ళకి 27వ తారీఖు అయితే వస్తుంది. ఆ 27వ తారీఖు డేటా వచ్చిన తర్వాత వాళ్ళైతే మనకి సెకండ్ కౌన్సిలింగ్ గురించి అయితే డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడైతే చూసుకోండి. సారీ మీ అందరికీ, ఎందుకంటే పాపం మీరంతా వెయిట్ చేశారు తెలిసి. యాప్సీఏ ఇంత, ఎందుకంటే ఇలా డేట్స్ చేంజ్ చేస్తూనే ఉంటుంది. నేను ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా, వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు, డేట్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఇదైతే మ్యాక్స్ ఇంకా ఫైనల్లీ ఇంకా డేట్స్ అయితే చేంజ్ అవ్వదు. ఇంక వాళ్ళు మ్యాక్స్ ఏంటంటే ఒక 3-4 టైమ్స్ అయితేనే చేంజ్ చేస్తారు, ఇంకా అంతకు మించి అయితే చేంజ్ చేయరు. సో ఇంక ఇదే ఫైనల్ అయినా మనం అనుకోవాలి. ఇంక మన చేతుల్లో అయితే ఏముంటుంది చెప్పండి. సో వాళ్ళ చేతుల్లోనే కదా ఏదైనా ఉండేది, మన చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చు. సో చాలామంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఏంటక్క ఈ యాప్సీ వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. యాప్సీ అంటే ఒక లేట్ ప్రాసెస్ అని చెప్పి కమెంట్ చేస్తున్నారు. అంతే, ఇంకా మనం ఏం చేయలేము. సో ఇంక యాప్సీ అంటే ఒక లేట్ ప్రాసెస్, ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేము. సో చూస్తూ ఉండడమే తప్ప. సో మీ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అయితే 20 అయితే మీకు రిలీజ్ చేస్తారు. 20వ తారీఖు అయితే, సో నాకు తెలిసి 20 అంటే మీకు 19న మండే వస్తుంది. సో 20 ట్యూస్డే వస్తుంది. ట్యూస్డే మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ నేను ట్యూస్డే మళ్ళీ మీకు దీని గురించి అయితే అప్డేట్ ఇస్తాను. సో అలాగే ఇంకా ఏమైనా వీడియోస్ ఉంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి అలా ఏంటి అని చెప్పి అవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో ఇది మీకు అలాట్మెంట్ సీట్స్ అయితే 20వ తారీఖు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మ్యాక్స్ అయితే 98% అయితే ఇంకా చేంజ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఇంకా అవ్వకూడదు కూడా, మీరందరూ కూడా అలాగే కోరుకోండి అవ్వకూడదు అని చెప్పి. ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా లేట్ అయిపోయింది, వెయిట్ చేస్తూ ఉన్నారు. చెప్పాగా మీకు ఏంటి అంటే, మీకు ఇంతకుముందు రిజల్ట్స్ అనేవి త్వరగా రిలీజ్ చేశారు. యాక్చువల్గా అంత త్వరగా అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేయరు. సో ఇదే కారణం, వాళ్ళు త్వరగా రిలీజ్ చేయడానికి కారణం ఇదే కారణం, ఇలా లేట్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రిజల్ట్స్ అనేవి ఎందుకు అంత త్వరగా రిలీజ్ చేశారో మనకైతే తెలియదు. అసలు ఆ డేటే కాదు, అసలు అప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో అప్పుడు అంత త్వరగా రిలీజ్ చేశారు. మీరు అందరూ అనుకున్నారు త్వరగా అయిపోయిద్దేమో అని చెప్పి అనుకున్నారు, కానీ నేను అప్పుడే చెప్పాను, మీకు రిలీజ్ చేసినప్పుడే చెప్పాను అది అంత త్వరగా అయ్యే ప్రాసెస్ కాదు, ల్యాగ్ అవుతానే ఉంటుందని చెప్పి నేను స్టార్టింగ్లోనే మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన స్టార్టింగ్లోనే చెప్పాను. అలాగే ఇప్పుడు అయ్యింది. సో నాకు తెలుసు, ఎందుకంటే ఇది చూశాను కాబట్టి యాప్సీని, నాకు తెలుసు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ప్రాసెస్ ఏంటి అని చెప్పి నాకు తెలుసు. కాబట్టి మీకు స్టార్టింగ్లోనే మీకు అప్డేట్ ఇచ్చాను. వాళ్ళంత త్వరగా వాళ్ళు మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసినా సరే
రిజల్ట్స్ రిలీజ్ చేసినా సరే వాళ్ళైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ల్యాగ్ చేస్తూనే ఉంటారు. మనకి ఈ మంత్ అయితే అయిపోవాల్సిందే, వాళ్ళు చేసే ల్యాగ్కి ఈ మంత్ అయిపోవాల్సిందే. ఖచ్చితంగా సెప్టెంబర్ ఎంటర్ అవ్వాల్సిందే. ఆ సెప్టెంబర్లో మీరు వెళ్ళాల్సిందే. ఓకేనా, చెప్పా కదా ఎలా అయితే వాళ్ళు ఆగస్ట్ ఎండింగ్కి ఎలా అయితే తీసుకొచ్చేసారు, ఇంకా ఆగస్ట్ ఎండింగ్కి తీసుకొచ్చేసారు. సో ఇంకా ఆగస్ట్ ఎండింగ్ అంటే మీకు 24th అంటే ఆగస్ట్ ఎండింగ్ లాస్ట్ వీక్ లాగా తీసుకోవడమే. 24th ఆ తర్వాత ఇంకా అటు ఇటుగా ఇంకొక 6 days అలా ఉంటుంది. ఆ మంత్ అయిపోతుంది. ఇంకా సెప్టెంబర్లోకి అలాగే ఎంటర్ అయిపోతుంది. సో నాకు తెలుసు ఇదంతా ల్యాగ్ ప్రాసెస్ అని ఆల్రెడీ. సో ఇది అప్డేట్ అయితే మీకైతే అలాట్మెంట్ సీట్స్ అయితే 20వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారు. అలాగే నేను అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుందో కూడా నేను వీడియోస్ అయితే చేశాను. సో అదైతే చూడండి, అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే లింక్ ప్రెస్ చేసి అయితే మీరు ఆ వీడియోని అయితే చూసేయండి, అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగో రాదు కాబట్టి వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నా సరే వాళ్ళకి ఏంటి అంటే అది ఉన్నా సరే వాళ్ళకి అమౌంట్ అనేది రెండింటి దగ్గర చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు కాబట్టి. సో ఎవరికైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి ఏంటి అంటే ఒక దగ్గర అమౌంట్ చూపిస్తుంది, ఇంకో దగ్గర 0 అయితే చూపిస్తుంది. సో అదైతే నేను క్లియర్గా అయితే వీడియో చేశాను. ఆ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ పెడతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. సో నేను ఎంత ఫాస్ట్గా మీకు అప్డేట్ ఇచ్చినందుకు మీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంది మీకోసం మాత్రమే. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఇవ్వడం. సో నేను ఈరోజు కుదిరితే మీకు లైవ్కి అయితే వస్తాను. ఆఫీస్లో అయినా సరే, కుదిరితే ఆఫీస్ నుంచి అయినా లైవ్కి రావడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.